నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు తంజావూరు పోలీసులు. భారీ భద్రత నడుమ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. చెన్నై నీలం కారైలో ఉదయనిధి నివాసం నుంచి ఆయన అదుపులోకి తీసుకునే క్రమంలో డీఎంకే కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయనిధిని తరలిస్తున్న వాహనాన్ని డీఎంకే శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కావేరీ జలాల అంశంపై తంజావూరులో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ఉదయనిధి విజయ్ ప్రభుత్వంతో తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో టీవీకే సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా సభలో కొందరు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేయగా ఆ నేపథ్యంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారని ఆరోపిస్తూ టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులు సహా 6 సెక్షన్స్ కింద ఉదయనిధిపై కేసు నమోదు చేసిన తంజావూరు పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం స్టేషన్కు తరలిస్తున్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు కావేరీ అంశానికి సంబంధించినవేనని ఉదయనిధి వివరణ ఇచ్చారు. తానెవరి పేరు ప్రస్తావించలేదు అన్నారు. తప్పొప్పులు కోర్టే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఉదయనిధి అరెస్టును ఖండించిన డీఎంకే దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించింది. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. కాసేపట్లో దీనిపై విచారణ జరగనుంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును నిరసిస్తూ డీఎంకే శ్రేణులు ఆందోళన చేపట్టారు. చెన్నై, తిరుచిరాపల్లి సహా పలు చోట్ల పార్టీ కార్యకర్తలు ధర్నాలకు దిగారు. ఉదయనిధిపై విజయ్ సర్కార్ ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపించారు డీఎంకే ఎంపీ కనిమొళి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో తమిళనాట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయనిధి అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి డీఎంకే శ్రేణులు. రోడ్లను దిగ్బంధించి దుకాణాలు మూయించి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. తంజావూరులో విజయ్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు డీఎంకే కార్యకర్తలు. తిరుచిరాపల్లి సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు. చెన్నై నుంచి తంజావూరుకు ఉదయనిధిని రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు పోలీసులు. ఈ రూట్లో ఆందోళనకు దిగిన డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. రాణిపేటలో డీఎంకే, టీవీకే మద్దతుదారుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఉదయనిధి అరెస్టును అన్యాయంగా పేర్కొంటున్న డీఎంకే నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో తాజా పరిస్థితికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చూస్తున్న ఒక ఆందోళనకరమైన వాతావరణం తమిళనాడు కనిపిస్తోంది. మొత్తం మీద ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో కావేరీ జలాల అంశం పక్కదో పట్టి ఇది హైలైట్ అయినట్లుగా కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో డీఎంకేకి ఇది ప్లస్సా మైనస్సా, ఎలా చూడొచ్చు?
తమిళనాడులో పొలిటికల్ హై డ్రామా కొనసాగుతుంది. ఈ ఉదయం నుంచి కూడా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి ఆయన తంజావూరు పోలీస్ స్టేషన్కు తరలించేటువంటి సమయంలో డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. సీఎం విజయ్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దాంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజానికి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన అనేక వర్గాల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. గతంలో కూడా ఆయన హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈరోజు నటి త్రిష పైన కూడా ద్వంద్వార్థాలు వచ్చేలా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడారు. సో ఖచ్చితంగా గతంలో ఆయన ప్రవర్తన కూడా సరిగ్గా లేదు అనేది ప్రధానంగా బీజేపీ విమర్శిస్తుంది. ఇంకోవైపు ఇటు టీవీకే కూడా ఖచ్చితంగా నటి త్రిషపై చేసినటువంటి వ్యాఖ్యలకు బేషరతుగా ఉదయనిధి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. అలాగే ఆయన పైన చర్యలు తీసుకోవాలని కూడా టీవీకే డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే టీవీకే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది. సో మహిళల పైన గౌరవానికి భంగం కలిగించే విధంగా సీఎం విజయ్కి నటి త్రిషకు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడడం డెఫినెట్గా ఉదయనిధి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించారు, వారిపైన ఒక హింసను ప్రేరేపించే విధంగా ఈ రకంగా మాట్లాడారు. కాబట్టి డెఫినెట్గా ఈ అంశం పైన ఆ కేసు నమోదు చేసి ఆయన పైన తగిన చర్యలు తీసుకోవాలని టీవీకే డిమాండ్ చేస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ ఉదయాన్నే చెన్నైలోని స్టాలిన్ నివాసానికి వెళ్ళి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి ఆయన తంజావూరు పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఇదంతా కూడా ఒక జోక్ లాగా కనబడుతుంది. ఇదంతా కూడా జోకు, ఇది పొలిటికల్ వెండేటా, తనపైన ప్రత్యర్థులు రాజకీయ ప్రతీకారంతో పెట్టినటువంటి కేసులు తప్ప మరొకటి కాదు. ఇందులో త్రిషను ఉద్దేశించి తాను ఎక్కడ కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. త్రిష అనేటువంటి వర్డ్ కూడా తాను తన స్పీచ్లో ఎక్కడ కూడా వాడలేదు. ఇవన్నీ కూడా తనపైన రాజకీయ ప్రత్యర్థులు కావాలని దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు అనేది ప్రధానంగా ఇటు చేస్తున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. సో ఆ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. దానిపైన విచారణ జరగబోతుంది. సో విచారణలో న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ పైన అయితే అనేక రాజకీయ పార్టీలో తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆయన సనాతన ధర్మం పైన కామెంట్ చేశారు. ఈరోజు మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా ద్వంద్వార్థాల మాటలు మాట్లాడారు. కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందేననేటువంటి ఒక వాదన వినబడుతున్నటువంటి నేపథ్యంలో న్యాయస్థానం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందన్నది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ మూర్తి కూడా అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూర్తి, ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు తంజావూరు పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం పోలీస్ స్టేషన్ వరకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? ఈ దారి పొడుగుతా ఎటువంటి నిరసనలు కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? అనుశ్రీ, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కావేరీ నదీ జలాల నీటి వివాదం విషయంలో యొక్క అధికార పార్టీకు ఇటు ప్రధాన ప్రతిపక్ష నేత అరెస్ట్ వరకు కూడా దారితీయటం ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి డిఎంకే శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశించి చేసినటువంటి ఒక వ్యాఖ్యల కారణంగానే ఈరోజు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ప్రతిపక్ష నేత అరెస్ట్ వరకు దారితీశాయి. ప్రస్తుతం అయితే తంజావూరు పోలీస్ స్టేషన్లో తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 287/2026 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక మహిళను కించపరిచే విధంగా అసభ్య వ్యాఖ్యలు చేసినటువంటి ప్రధాన ప్రతిపక్ష డిఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పైన మహిళలు అంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే మహిళా కార్యకర్తలు, నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ను అరెస్టును స్వాగతిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు రాజకీయ పరంగా యొక్క పెద్ద ఎత్తున దుమారాన్ని నేపుతున్న నేపథ్యంలో యొక్క చెన్నై నగరంలో ఆయన అరెస్ట్ తర్వాత చెన్నై నగరం నీలంకరైలో ఆయన నివాసం వద్ద నుంచి ఇప్పుడు తంజావూరు పోలీస్ స్టేషన్కు ఆయన తరలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఒక మహిళను కించపరిచే విధంగా డిఎంకే శాసనసభ పక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ టీవీకే కార్యకర్తలు ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాజకీయ పరంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే డిఎంకే శాసనసభ పక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేస్తున్నారంటూ డిఎంకే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతోంది. దశాబ్దాల తరబడి కర్ణాటక, ఇటు
తమిళనాడు మధ్య 1956 నుంచి కూడా నదీ జలాల కావేరీ నదీ జలాల వివాదం అయితే కొనసాగుతుంది. ఇటీవల కావేరీ రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు 4.5 టీఎంసీల నీరు ప్రతిరోజు కూడా కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నదీ జలాలు పంపిణీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాలు కూడా ఒక చర్చకు రావాల్సినటువంటి అంశం విషయంలో అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, ఇటు రాజకీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆందోళన చేపడుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 13వ తారీఖు నాడు పెద్ద ఎత్తున బంద్కు కూడా పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు ఇటు తమిళనాడు మధ్య పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ను ఉద్దేశించి వేరే పనుల్లో బిజీగా ఉన్నారంటూ సీఎం విజయ్ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు రాజకీయ పరంగా పెద్ద ఎత్తున దుమారాన్ని రేపటం, అదే సమయంలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో డిఎంకే కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేయటం, ఇది వివాదానికి ప్రధాన కారణం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపైన ఈరోజు కేసు నమోదు చేసే స్థాయికి వెళ్ళటం, మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారంటూ ఈరోజు ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీవీకే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపైన కేసు నమోదైన నేపథ్యంలో ఆయన మద్రాసు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.